ఒకవేళ మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ కోసం 30 ఇయర్స్ తర్వాత ఎంత కార్పస్ క్రియేట్ చేస్తారో చూద్దాం. సో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 7,000 రూపీస్ అండ్ 3,000 రూపీస్. 7,000 రూపీస్ని మీరు 3,000 రూపీస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2,000 రూపీస్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ 2,000 రూపీస్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ 3,000 రూపీస్ని మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ అంటే 1 ఇయర్కి 1,20,000 రూపీస్, అండ్ ఎవ్రీ ఇయర్ మీరు 10% స్టెప్ అప్ చేస్తున్నారు. సో 10 ఇయర్ 30 ఇయర్స్. సో యావరేజ్గా మీకు 13.5% రిటర్న్ వచ్చింది అనుకుందాం. సో మీరు 9 crore రూపీస్ కార్పస్ క్రియేట్ చేయగలరు. కానీ చాలామంది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మిస్ అవుతారు, అదే ఇన్ఫ్లేషన్. సో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ 6% పెరుగుతుంది అనుకుంటే 9 crores వాల్యూ 30 ఇయర్స్ తర్వాత జస్ట్ 1.6 crore రూపీస్. అంటే ఇప్పటి రూపాయి వాల్యూ 30 ఇయర్స్ తర్వాత జస్ట్ 17 పైసా. ఒకవేళ మీరు కరెంట్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ స్పెండ్ చేస్తుంటే 30 ఇయర్స్ తర్వాత మీరు ఇదే కంఫర్టబుల్ లైఫ్ 50,000 రూపీస్ స్పెండ్ చేస్తూ గడపాలంటే మీరు అప్పుడు ఎవ్రీ మంత్ 3 lakh రూపీస్ రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో 3 lakh రూపీస్ ఎవ్రీ మంత్ రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఏదో ర్యాండమ్ నెంబర్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం కాదు, మీ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయాలి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఫాలో జీనీ ఫైనాన్స్. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.